మహాభారతంలో అత్యంత గొప్ప ప్రమాణం ఏదంటే అది భీష్మ ప్రతిజ్ఞ. తన తండ్రి సంతోషం కోసం జీవితాంతం పెళ్లి కాని మహానుభావుడు భీష్ముడు ప్రతిజ్ఞ వెనుక రహస్యం ఏంటో తెలుసుకుందాం. ఒకరోజు హస్తినాపురం రాజు శాంతనుడు వేటకు వెళ్లాడు. అక్కడ హస్తినాపురానికి దగ్గరలోని మత్స్యరాజు కుమార్తె సత్యవతిని చూశాడు. ఆమె అందచందాలకే కాకుండా వినయం చూసి ప్రేమలో పడ్డాడు. శాంతనుడు సత్యవతిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కాని సత్యవతి తండ్రి ఒక షరతు పెట్టాడు. మీరు నా కుమార్తెను పెళ్లి చేసుకుంటే ఆమె పిల్లలే హస్తినాపుర సింహాసనానికి వారసులు కావాలి అని షరతు పెట్టాడు. శాంతనుడి మనసు ముక్కలైపోయింది. ఎందుకంటే ఇప్పటికే అతనికి దేవవ్రతుడు ఉన్నాడు. ఈ షరతు వల్ల శాంతనుడు సత్యవతిని పెళ్లి చేసుకోలేక బాధపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న దేవవ్రతుడు తండ్రి ఆనందం కోసం భూమిపై ఎన్నడూ జరగని ప్రమాణం చేశాడు. నేను జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటాను, సింహాసనంపై ఎప్పుడూ హక్కు కోరను అని ప్రతిజ్ఞ చేశాడు. అది విని దేవతలు ఆకాశం నుండి పుష్పాలు కురిపించారు. ఈ మహాప్రతిజ్ఞ వల్లే దేవవ్రతుడు భీష్ముడు అయ్యాడు. భీష్మ ప్రతిజ్ఞ చరిత్రలోనే అతిపెద్ద త్యాగం. ఈ తర్వాత మహాభారతంలో శాంతి యుద్ధానికి మూలం ఏమైందో తెలుసుకోవాలంటే మా తర్వాతి ఎపిసోడ్ చూడండి.